హలో హాయ్ అండి. నేను ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నాను. దానికోసమని పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి వేయించుతున్నాను. ఇవన్నీ చక్కగా వేగాక ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ధనియాల పౌడరు ఇవన్నీ వేసి అవి కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ చక్కగా వేగిపోయాక నేను ఏదైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానో పొటాటోస్ ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను, అవి ఈ పోపులో వేసేసి కలిపేస్తాను. ఇందులో పోపులో కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. చూడండి, బాయిల్ చేసిన పొటాటోస్ వేస్తున్నాను ఇందులో. అవి వేసేసి పోపులో చక్కగా కలిపేసుకోవాలి. ఈ ఆలు ఫ్రై ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలా బాగుంటుంది. ఈ ఫ్రైలోకి రసం కానీ టమాటా చారు కానీ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అంతా కలిపేసాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం సాల్ట్, దాంట్లో కర్రీకి సరిపడా కారం కూడా వేసి కలిపేస్తున్నాను. చూడండి, అట్లా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలిపేసేసుకొని కొంచెం మగ్గించుకొని అలాగ మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.